హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ కరుణశ్రీ. ఈరోజైతే నేను టెంపుల్కి వెళ్తా అని చెప్పిన కదా, నేను మీకు షార్ట్ వీడియో పెట్టిన. ఇప్పుడు నేను వెళ్ళే ముందు ఏ చీర కట్టుకోవాలా అనేది చూపిస్తున్నా. నేను ఈ 4 శారీస్లో ఒక శారీ సెలెక్ట్ చేసుకున్నా, అంటే ఎల్లో శారీ, ఎందుకంటే అది ఒకటే శారీ కట్టుకున్నా. నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా. ఇక ఇప్పుడు ఎంత అవుతుందంటే టైం 2:30 అవుతుంది. ఇప్పుడు ఏదైనా సెట్, ఇది ఒక సెట్ వేసుకుందామని అనుకుంటున్నా. చూపిస్తా. హ్యాంగింగ్స్ బాగున్నాయా, చెవులై. ఇది మామూలుదే లాకెట్ మ్యాచ్ అయ్యింది. ఇట్లా వేసుకొని నేనైతే ధర్మపురి వెళ్దామని స్టార్ట్ అయినా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ధర్మపురి వెళ్ళాలి. మా బాబు పెళ్ళైనప్పటి నుండి అనుకుంటున్నా. ఆయనది 5th 6th మంత్ల పెళ్ళి అయ్యింది. ఇప్పటి నుండి కూడా వాళ్ళు ఇంకా అసలు వచ్చినప్పుడు వాళ్ళకు బిజీ ఉంటుంది. కాబట్టి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అది ఉత్తర ద్వారం గురించి వెళ్తాం కదా. అయితే నేను ఫాస్టింగ్లో వెళ్ళాలి అనుకున్నా. మా ఆయన ట్యాబ్లెట్లు వేసుకుంటాడు కాబట్టి మా అత్తమ్మ మా ఆయన కోసం పూరి తీసుకొచ్చింది. మా ఆయననేమో పూరి తిన్నాడు. నేను మాత్రం ఒక స్ట్రాంగ్ కాఫీ తాగిపోతున్నా. టీ తాగిన పోయేటప్పుడు మధ్యలో ఏమైనా ఇంకా తిందాము, కొన్ని గాజులు వేసుకోవాలి కదా, వేసుకున్నా. జుట్టు వేసుకున్నా నేను, ఎందుకంటే అక్కడ కొన్ని పువ్వులు కొని పెట్టుకోవచ్చు అనేసి. మేమైతే కారు అక్కడ మా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు. చూడండి, కారు దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇంకా వెళ్ళేటప్పుడు మధ్యలో ఏమైనా కొనుక్కుంటే ఏమైనా టీ అది తాగుతగిన కలుస్తా. సాయంత్రము 3 అట్లా అవుతుంది. 3:30 అయింది. మేము దగ్గరనే ఉన్నాము. కొంచెం వేడిగా కాఫీ అయితే ఇద్దరం తాగేసినాం, ఎందుకంటే నేనేం తినలేదు కాబట్టి. ఈమెయితే మా అచ్యుత్ నాను ఛానల్, మా బాబుది ఛానల్ కదా, అది ఫాలో అవుతుందట. ఇలా కలిసింది. అచ్యుత్ నీ ఫాలోవర్సేరా? అయితే ధర్మపురి వచ్చినాము. ఇప్పుడు జనాలు ఉన్నారు, బాగానే ఉన్నారు. ఏమన్నా ఇటు నిలబడవ, ఇటు జనాలు ఉన్నారు. నేను పడద్దా? అదే ఇదే నిలబడ అంటున్నాను. ఇటుకన్నా అటే మంచిగా పడుతుంది కానీ నడు గంతే. ఎందుకు పోకండి, మనం టెంపుల్ దగ్గర టచ్ చేసినాం. ఇంకా టెంపుల్ చూసి ఎన్ని ఉన్నాయో టెంపుల్ వాతావరణం కదా. మన లోపలికి కొత్త తీయనియరు. నేనైతే న్యాచురల్గానే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెట్టిద్దాం అనుకుంటే దేవుడి గుడిలో నుండి సాంగ్స్ వస్తున్నాయి, పాటలు పాడుతున్నారు. దేవుని పాటలు చాలా ఆహ్లాదకరంగా ఉంది. నేనైతే దేవుడికి టెంకాయ ఇంకా దండ, అవి అగరబత్తులు ఇంకేమేమి ఉంటాయి కదా, అవన్నీ తీసుకున్నా. ఇవేమో నాకు పెట్టుకోవడానికి నేను మల్లె పువ్వులు తీసుకున్నా. చాలా మంచి అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా. ఆ దేవుడి పాటలు అయితే చాలా మంచి అనిపిస్తుంది. ఒక బొట్టు పెట్టేటం వచ్చింది. మేమైతే మంచిగా నామాలు పెట్టించుకున్నాము. ఈచ్ 10 రూపీసో 5 రూపీసో తీసుకుంది. ఇద్దరు కలిసి 10 రూపీసో తీసుకుంది. చల్లగా మనం పెడుతుంటే మంచిగా అనిపించింది. నాకు కూడా ముఖం చాలా కలగా అనిపించింది. మేమైతే మంచిగా పెట్టించుకొని ఇంకా దేవుని గుడికి ఉత్తర ద్వారం నుండి వెళ్దామని ఆ సంధిలో నుండి ఉంది. ఎవరికి తెలుస్తలేదు. అక్కడ నుండి వేరే వాళ్ళని అడిగితే చెప్పారు. అట్నుంచి మేము వెళ్తున్నాం. నడు పోయేటప్పుడు గిట్టురా అండి, నువ్వు నా పక్కకు ఉండవు, మంచిగా కనబడుతుంది. చూసిరా, మేమైతే ఇక్కడ ఉత్తర ద్వారం నుండి ధర్మపురి ఓపెన్ అది. జనాలు కూడా లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇగో మేమైతే నువ్వు కనబడతలేవు, నువ్వు వెనుకుంటావు, ముందుంటే వెనుకుంటావు. చూసిరా, ఇగో ఉత్తర ద్వారము స్టార్ట్ అయ్యడం. మెల్లగా మేము ఆయిల్ పోస్తున్నాం కదా, అక్కడ యమధర్మరాజుది విగ్రహం ఉంది. ఇక్కడ ధర్మపురిలో తప్ప ఇంకా ఎక్కడ ఆయనది గుడి విగ్రహం కానీ ఏది ఉండదట. ఆ విగ్రహం చూపించద్దు అని ఆయన అన్నాడు. కాబట్టి నేను ఆ విగ్రహాన్ని తీయలేదు. అట్లా ఆయిల్ పోసేసి మేము లోపలికి వెళ్ళినాము. వెలుతురికి కనిపిస్తలేదండి, ఆమె ఉన్నది, ఇది వాళ్ళకు అర్థమవుతుందండి. లోపలికి తీసుకుపోనియారట. మేము ఇక్కడ నుంచి మొత్తం మీకు ధ్వజస్తంభం చూపించిన కదా, ధ్వజస్తంభము చూసిరా. ఇక నేను దర్శనం పోయేటప్పుడు బయట పెట్టేస్తాము.
ఓపెన్ ఉంది. ఇదొకటి టెంపుల్, ఇదొక టెంపుల్ అట. ఇంతకుముందు చూపించింది మన నరసింహస్వామి గుడి. ఇప్పుడేమో మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినాము. ఇది ఒక ధ్వజస్తంభం. కొట్టు కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇది. ఇక్కడ ఇంకొక బాబు మా అచ్చుతున్నాను అంటే మా బాబు ఛానల్ని ఫాలోవరు, కొబ్బరికాయలు కొట్టేటతను అక్కడ కనిపించిండు. ఆయనను మళ్ళీ నేను తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఎందుకంటే టెంకాయ కొట్టేసి తర్వాత మేము తీర్థం అయితే తీసుకున్నాము. అక్కడ బాటిల్లో తీర్థం కూడా అమ్ముతున్నారు. మేమైతే ఆకలితో ఉన్నాం కదా, తీర్థం కూడా తీసుకుని ఆ బాటిల్స్ కూడా కొనుక్కున్నాం. అవి రేట్ ఎంత ఒకసారి నేను లైవ్లో మీరు చూడండి. సబ్స్క్రైబర్ కావచ్చు, నన్ను అడిగింది ఇప్పుడు ఇతను. ₹30 ఇవ్వాలి. కట్టి పట్టుకో. ఇక్కడ కూర్చుందాం కదా, రష్ బాగుంది. కొన్ని వాటర్ అయితే రావుదండి, తినలే కదా. కొబ్బరికాయ నీళ్ళు కొనుక్కున్నాం. తాగు. ₹20 ఒక డబ్బా చిన్నది. మేము ఒకటి నేను ఒకటి కొనుక్కున్నాము. నా పైసలు అవి ఏం కావు, నా డబ్బులు నేనే ఇచ్చినాడు. అబ్బా వారే ఒకరు లడ్డు ప్రసాదం తీసుకొచ్చారు మా ఆయన. మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. మా ఆయన అయితే లడ్డు ప్రసాదం తీసుకొచ్చిండు. ఈచ్ ఈవెన్ ₹25 అనుకుంటా. నెయ్యితోని చాలా టేస్టీగా ఉన్నది. ప్రసాదం ఎట్లయినా టేస్టీగానే ఉంటుంది కదా. ఒకటైతే మేము తినడానికి తెచ్చుకున్నాం, ఒకటేమో అందరికీ ఇవ్వడానికి తీసుకొచ్చుకున్నాం. చాలా రిలాక్స్ అయిపోయినాము. ఎదురుగానే కుబేరుడిది ఒక చిన్న టెంపుల్ ఉన్నది, అది తీయడం నేను మర్చిపోయినా. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పారాయణం దగ్గరికి వెళ్ళి పారాయణం విని ఇంకా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మొన్నటి వీడియో, ఈరోజు పెడుతున్నా. ఓకేనా, బాయ్.